జనన మరణ నమోదు నిబంధనలు కఠినతరం చేయడం మంచిదే, కానీ కొన్నిటిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి గ్రామీణ ప్రాంతంలో అంగన్వాడీ వర్కర్ ఉంటారు, ఆశా వర్కర్ ఉంటారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది అవుతుంది అనే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్లని, ఆశా వర్కర్లను వినియోగించుకోవాలి. ఒక బిడ్డ పుట్టినాక 2 ఏళ్ల వరకు, 2 ఏళ్ళు అంటే 365 రోజులు ప్లస్ 365 రోజులు, ఇన్ని రోజులలో ఏదైనా ఒక 2 రోజులు అయినా తీరిక దొరకదా? కాబట్టి కొన్నింటి యాక్సెప్ట్ చేయాలి, ప్రతిదీ విమర్శించొద్దు. ఇక్కడ విమర్శించాల్సిన విషయం ఏంటంటే కోర్టుల్లో వెళ్ళి తెచ్చుకోవడం, ఫస్ట్ సెషన్ కోర్టుల్లో వెళ్ళి తెచ్చుకోవడం. గతంలో ఏముండే అంటే 2 ఏళ్ల లోపు వరకు ఎవరైనా తెచ్చుకోకుంటే ఆర్డీఓ అంటే ఎంఆర్ఓ ధృవీకరిస్తే, మండల అధికారి ధృవీకరిస్తే ఆర్డీఓ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1 ఇయర్ వరకు ఆర్డీఓ ఇస్తారు, 2 ఇయర్స్ వరకు ఆర్డీఓ ఇస్తారు. 2 ఇయర్స్ తర్వాత ఏమైనా ఉంటే కోర్టులో వెళ్ళి తెచ్చుకోవాలి. 2 ఇయర్స్ లోపు తెచ్చుకోవచ్చు కదా, ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి? దీంతో పాటు కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాలనేది పెట్టొద్దు. ఇప్పటికే దేశంలో మొత్తం దాదాపు 5.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో 88% నిన్ననే మనం చర్చించుకున్నాం. 88% వరకు కూడా సెషన్ కోర్టు, జిల్లా కోర్టులనే ఉంది. కోర్టులు ఇప్పటికే మోయలేని కొండను మోస్తున్నాయి. అట్లాంటిది కోర్టులకు ఇది పెట్టడం బదులు జిల్లా కలెక్టర్కి ఇవ్వాలి ఈ అధికారం. జిల్లా కలెక్టర్ కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటే కదా. కాబట్టి ఆర్డీఓ ధృవీకరించి జిల్లా కలెక్టర్కి అథారిటీ ఇచ్చినప్పుడు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో అంతా డాటా ఉంటుంది కదా, ఎవరు లేటుగా తీసుకున్నారు అనే విషయము. కాబట్టి ఈ అంశాన్ని మరీ టిపికల్గా ఏం చూడాల్సిన అవసరం లేదు. 2 ఏళ్లలో ఏదో ఒక రోజు ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, లేకపోతే రేషన్ కార్డు ఉంది అనగానే ఎంబటే వెళ్ళి తెచ్చుకోమా? మనకు అది ఇంపార్టెంట్ అని మనకు అనిపించినప్పుడు కొంచెం ప్రయాస పెట్టి తెచ్చుకుంటాము. అంతేగాని 2 ఏళ్ల లోపు ఒక్క రోజున ఖాళీ దొరకదా అనే ప్రస్తుతం రాదు. కాబట్టి ఇదైతే నేనైతే స్వాగతిస్తున్నా. అని ఒక కోర్టులకు ఇచ్చే బదులు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్కి అథారిటీ ఇస్తే బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఒక సిస్టంలో ఒక చేంజ్ తీసుకొచ్చినప్పుడు దానిలో ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా, ప్రజలు ఈజీగా దానికి అడాప్ట్ అవుతారా లేదా అన్నది కూడా ఆలోచించాలి, స్టడీ చేయాలి. ఇప్పుడు ఇది కొత్త ఆలోచన ఎందుకు వచ్చింది? దేశ భద్రత కోసం అయి ఉండొచ్చు. ఎవరెవరో ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసేసి ఇక్కడ పుట్టినట్టుగా క్రియేట్ చేస్తారు, అది దేశ భద్రతకే ప్రమాదం కాబట్టి తీసుకోవచ్చు. దానికి ఖచ్చితంగా అబ్సల్యూట్లీ దాన్ని అందరం సపోర్ట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్పస్ తీసుకుందంటే అది ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదు, మంచి కోసమే చేసింది అనుకున్నా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అర్బన్ పీపుల్ ఖచ్చితంగా ఆల్మోస్ట్ మీరు చెప్పినా చెప్పకపోయినా బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారండి. కానీ రూరల్ పీపుల్, రమాదేవి చెప్పినట్టు ఏజెన్సీ పీపుల్ కావచ్చు, రూరల్ పీపుల్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారండి. ఈరోజు జాతీయ ఉపాధి హామీకి వెళ్ళే కూలీలు ఉన్నారు, వాళ్ళకి నిజంగా తెలుసా దీని గురించి? అందుకని ఒక సిస్టమేటిక్ మేనర్ అమలు చేయాలి. ఎట్లా అంటే ఏ బిడ్డ అయినా డెలివరీ ఇంట్లో కాదు కదా, ఇవాళ రేపు ఇంట్లో పురుడు పోసుకునే కేసులు చాలా తక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు లేదా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు, అంతేనా? సో అలా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సిస్టమేటిక్గా బిడ్డ పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ అక్కడ నుంచే హ్యాండ్ ఓవర్ చేయాలి. బిడ్డ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే లోపే బర్త్ సర్టిఫికేట్తో సహా వాళ్ళు వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఈ సిస్టమ్ను మనం మెయింటైన్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్ ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు ఎక్కడ బిడ్డ పుట్టినా కూడా వాళ్ళు ఇమీడియట్గా కన్సర్న్ అధికారులకి సమాచారం ఇస్తున్నారు. బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇంప్లిమెంట్ చేయాల్సింది గవర్నమెంట్. 2 ఏజెన్సీలో పిహెచ్సి లాంటి చోట కొంతమంది డెలివరీ అవుతుంటారు, కొంతమంది ఇళ్లలోనే పురుడు పోసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ లోకల్ అంగన్వాడీల చేతో వీళ్ళ చేతో ఆ సర్టిఫికేట్ లాంటివి ఇప్పించేస్తే ఈ కొత్త సిస్టమ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆల్రెడీ డెలివరీ అయిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ అనేది మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని, తండ్రి పేరేంటి, తల్లి పేరేంటి, ఎక్కడ ఏంటి అన్నీ కూడా క్లియర్ కట్గా మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ఏదైతే మున్సిపల్ ఆఫీస్ ఉంటుందో అది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీ, దానికి పంపిస్తుంటారో. ఆ తర్వాత మనం అక్కడ నుంచి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అదర్ బాబు కానీ పాప కానీ వాళ్ళ నుంచి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఎందుకు 2 సంవత్సరాల తర్వాత కోర్టు పర్మిషన్ కావాలంటున్నారు. దీంట్లో ఒకవేళ గిరిజనులకి వాళ్ళకి తెలియదు కాబట్టి దానికి సంబంధించి ఏ యాక్షన్ తీసుకుంటుందో చూద్దాం. కాకపోతే కోర్ట్ అంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి బర్త్ సర్టిఫికేట్కి. ఈ మధ్య కాలంలో ఆధార్తో కూడా కాకుండా మనకి వీసా కావాలన్నా, పాస్పోర్ట్స్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్కి లింకప్ చేశారు. ఖచ్చితంగా